చేసే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంది అని మాట్లాడిన విధానం డిఫరెన్స్ ఉంది. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. Basically, you have to give respect to them. He's elder. It is not about respect. It is all about the feeling. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. Bar, you are trying to pull that topic out. I'm not liking it. Me. Yeah. ఎంతవరకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళెవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీలు లేదు. బిగ్ బాస్ రూల్స్ లో ఎక్కడ ఫుడ్ తో ఆడకూడదని రాసాడా? మళ్ళీ అడుగు మళ్ళీ అడుగుతున్నాను కదండి. అవును, ఎట్లా ఉన్నావు? దిస్ ఇస్ ఎవ్రీబడీస్ ప్రాపర్టీ. రవి నమస్కారం సార్. అడుకో, నువ్వు డ్రైనేజ్ వేసుకో, నువ్వు టేబుల్ మీద వేసుకో, కిందేసి తొక్కుకో, అదే తిను. తింటా. నీకు ఎవరైతే నీట్ గా తిందాం అనుకుంటారో, మనుషుల్లాగా తిందాం అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో పెట్టదు. తరిగిపోద్దులే తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఇప్పుడు నేను బతుకునా? ఇప్పుడు నేను మనిషిని కానా? ఇప్పుడు లేదు, పిగ్గుకి వాడికి తేడా ఏముంది అన్నానండి. 6 పోటీదారులకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్ పట్టుకొని ఉండండి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. సభ్యులు కేవలం తాడును మాత్రమే పట్టుకొని ఉండాల్సి ఉంటుంది. కేజును పట్టుకున్నా కింద దిగిన టాస్క్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సావును ఎదిరించే వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.